పరిపాలన బాగున్నది. ఎందుకు ఇప్పుడున్న పరిపాలన మీకు నచ్చలేదు? అన్ని పథకాలు ఒక్క పథకం కూడా పనికొచ్చేది కావు. ఒక్క పథకం కూడా లేదు. అంటే పనికొచ్చేటివే పెట్టినా అంటుండే కదా. ఇప్పుడు రైతు బంధు రైతు అనేది బంధు ఉంది, రైతు బంధు అందరికి వస్తుంది. ఏదో ఒక ఊర్లే సెలెక్ట్ చేసుకుంటారు. ఒక 7 20 30 ఒక ఊరు తీసుకుంటారు. ఆ ఊర్లో ఇచ్చి అన్ని ఊర్లలో ఇచ్చినట్టు అందరికి ఇచ్చినట్టు ఏడా ఇస్తున్నాడు. ఒక మండలం ఉంది, ఇప్పుడు మేడ్చల్ మండలం ఉంది. మా మేడ్చల్ మండలం ఒక గ్రామాన్ని ఎన్నుకుంటారు. ఆ గ్రామంలో ఆడ పొలాలు లేవాడ, ఆ పొలాలు లేని గ్రామాన్ని ఎన్నుకుంటారు. ఒక రోజు జరిగినది వాళ్ళకు రైతు బంధు వస్తుందని చెప్పారు. ఇల్లు లేడా 2 3 ఇల్లు ఇచ్చిండు. ఇల్లు ఇస్తున్నాడు. ఇల్లు కూడా ఎక్కడ లేదు. ఇల్లు కూడా ఎక్కడ లేదు. మరి ఇస్తా అని సర్వేలు చేసిన సర్వేలైనా కరెక్ట్ గా చేసిండ? ఒక్కటి కూడా ఏది కూడా ఒక రావులపల్లిలో 4,000 మంది ఉన్నారు. ఆడ ఇంచుమించు 60 100 మందికి ఎలిజిబిలిటీ ఉన్నారు. ఒక్కరు కూడా లేదు. ఆడ 2 3 ఇల్లు ఇచ్చారు. అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డికి వాళ్ళకి కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు. వాటరు సరైన వాటర్ వచ్చింది. ఆ వాటర్ వల్ల కంపెనీలు నడిచినాయి. కంపెనీ వల్ల వర్కర్స్ బాడీ చేశారు. వర్కర్ కూడా ఇక్కడ రోడ్ల మీద తిరగలేదు. విద్యుత్ మంచి కరెంట్ ఉండే 24 గంటలు కరెంట్, 24 గంటలు వాటర్ తాగడానికి. వాడు ఇప్పుడు గ్రామాల్లో నీటి గురించి రోడ్లు ఎక్కుతున్నారు. బిల్డర్ పట్టుకొని రోడ్ల పోటీ తిరుగుతారు. నీళ్ళు దొరకలేవు. కరెంట్ లేవు, వాటర్ లేవు, గ్రైండ్ వాటర్ లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రైండ్ వాటర్ తెచ్చి చెరువులను నింపారు. ఆ చెరువులను వాటర్ పుష్కరమైన వాటర్ ఉంటాయి. ఇప్పుడు లేదు, వాటర్ లేదు. ఇప్పుడు కష్టం. ఇప్పటికే ఫిబ్రవరి మార్చిలో ఈ టైం అంటే ఏప్రిల్ మే జూన్లో వాటర్ దొరుకుతాయా, మనుషులు చనిపోతారా, ఏ విధంగా కూడా అనుభవం అవుతుంది.